హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు మానిటర్కి అయితే సిగ్నల్ అయితే రాదో అటువంటి ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దానికోసం మీరు కంప్యూటర్ CPU యొక్క ఆన్ ఆఫ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో ప్రజెంట్ మీకు ఈ CPU యొక్క ఈ ప్రాబ్లం అయితే దీనికైతే వచ్చిందండి. దీన్ని ఈరోజు వీడియోలో సాల్వ్ అయితే చేద్దాం. సో మానిటర్ యొక్క పవర్ కనెక్షన్ కనెక్ట్ చేయండి, అలాగే CPU యొక్క పవర్ కనెక్షన్ కూడా కనెక్ట్ చేసి VGA ఉంటే VGA, HDMI అంటే HDMI మానిటర్కి కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. నేను ఈ CPU వచ్చేసి ఫస్ట్ మానిటర్కి అయితే కనెక్ట్ అయితే చేశానండి. సో ఒకసారి మనం స్విచ్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో మనకు స్విచ్ అనేది ఆన్ ఉంది, లైట్ ఇండికేటర్ అయితే వెలుగుతూ ఉంది. అలాగే మానిటర్లో కూడా ఆన్ ఉంది, కానీ మనకు ఎటువంటి డిస్ప్లే అయితే చూపించట్లేదండి. ప్రజెంట్ మనం ఈ ఫస్ట్ మానిటర్ని అయితే దీనికి కనెక్ట్ అయితే చేసాం, HDMI కేబుల్ నుంచి దీన్ని కనెక్ట్ చేసాం. సో ప్రజెంట్ అయితే ఇది మనకు ఆన్ అయితే అవ్వట్లేదు. ఒకసారి HDMIకి సంబంధించిన దీని యొక్క పవర్ కనెక్షన్ కేబుల్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కనెక్ట్ అయితే చేయండి. సో HDMI కేబుల్ని అయితే నేను రిమూవ్ అయితే చేశానండి. మానిటర్ బటన్ కూడా ఒకసారి ఆఫ్ చేయండి. ఆఫ్ ఆన్. ఓకే, మానిటర్ ఆన్ చేసాం. ఒకసారి మళ్ళీ కనెక్ట్ అది చేయండి. చూడండి, మనకి ఇక్కడ నో సిగ్నల్ అని చెప్పి వచ్చింది. మనకు ఎటువంటి CPU నుంచి అయితే అవుట్పుట్ అయితే విజువల్స్ అయితే వెళ్ళట్లేదండి. సో దీనికోసం మనం కంప్యూటర్ యొక్క CPUని అయితే ఓపెన్ అయితే చేయాలి. ముందుగా దీన్ని స్విచ్ ఆఫ్ అయితే చేయండి. మన CPUలో పవర్ ఆన్ ఆఫ్ బటన్ కొంతసేపు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతుంది. ఓకే, ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దామండి. CPUలో మనకు ఇటు సైడ్ 2 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ 2 స్క్రూస్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఓపెన్ చేయవలసిందల్లా మెయిన్గా ర్యామ్ స్టిక్ని అయితే ఓపెన్ అయితే చేయాలండి. సో మనకు ర్యామ్ స్లాట్స్లో ఎన్ని ర్యామ్స్ ఉన్నాయో అన్ని ర్యామ్స్ని కూడా ఓపెన్ చేసి వీటిని రిమూవ్ అయితే చేయండి. ఈ CPUలో 8GB ర్యామ్ అయితే ఒక స్టిక్ అయితే ఉందండి. సో దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ మనం ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. ఈ క్లీన్ చేయడం కొరకు మీ దగ్గర ఏదైనా ఎరేజర్ ఉంటే ఎరేజర్ని యూజ్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ చాలా రకాల పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్ని కొద్దిగా ఇలా రఫ్ చేసినట్లయితే దీనిపైన ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే మనకు డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. ఈ విధంగా ర్యామ్ స్టిక్స్ ఎన్ని స్టిక్స్ ఉన్నాయో అన్ని స్టిక్స్ని కూడా క్లీన్ చేయండి. ఒకవేళ మీరు మల్టిపుల్ ర్యామ్ యూజ్ చేసినట్లయితే ఒకసారి ర్యామ్ స్టిక్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి సింగిల్ ర్యామ్తో మీరు ఆన్ చేయండి. మనకు ఈ ర్యామ్ స్టిక్స్కి డస్ట్ అనేది పట్టినట్లయితే మనకు మానిటర్ అయితే ఆన్ అవ్వదండి. మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇది వస్తుందండి. ఓకే, ఈ విధంగా మీరు ర్యామ్ని అయితే క్లీన్ అయితే చేసుకోండి. సో ర్యామ్ క్లీన్ చేసుకున్న తర్వాత యథావిధిగా దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేసేయండి. చూడండి, ర్యామ్ స్టిక్ యొక్క గాల్ 2 ఒకే విధంగా రావాలా చూసుకోండి. అప్ అండ్ డౌన్ చేసినట్లయితే మనకు ఇది సిట్ అవుతాం. అలాగే ర్యామ్ క్లిప్పులు 2 కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం PCని అయితే ఆన్ చేసి ట్రై చేద్దాం. 90% అయితే ఇప్పుడు మన మానిటర్ అయితే డిస్ప్లే అయితే వస్తుందండి. ఓకే, పవర్ ఆన్. మన CPU అయితే రన్ అవుతుంది. అలాగే మానిటర్ కూడా డిస్ప్లే అయితే ఓకే. ఇక్కడ మనకు లోడ్ ఆప్టిమైజ్ డిఫాల్ట్ అని అడుగుతుంది. బయాస్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను అయితే డిఫాల్ట్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి.
ఓకే, డిఫాల్ట్ మీద నుంచి మీరు ఎంటర్ చేయడం ద్వారా మీరు మానిటర్ అయితే డిస్ప్లే అయితే చూడవచ్చు. ఈ విధంగా మీరు సింపుల్గా ర్యామ్ని అయితే క్లీన్ చేసుకుని ఇన్స్టలేషన్ అయితే చేయండి. అలాగే మనకు దీంట్లోనే గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రాఫిక్ కార్డ్ వల్ల కూడా మనకు విజువల్స్ అయితే ఓపెన్ అవ్వండి, మానిటర్ సిగ్నల్ అయితే రాదు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకు మానిటర్లో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్కి HDMI అయితే కనెక్ట్ అది చేసాం. ఒకవేళ మీ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే మనకు మదర్ బోర్డ్లో కూడా మనకు HDMI VGA కనెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి దీనికి వైర్ కేబుల్స్ని అయితే మార్చి చెక్ చేసుకోండి. అన్ని CPUలు కూడా పనిచేయండి. మీ ప్రాసెసర్ని బట్టి మనకు ఈ పోర్ట్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంటెల్ F మోడల్ ప్రాసెసర్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ మదర్ బోర్డ్లో ఉన్న ఈ 2 సాకెట్ పిన్స్ కూడా మనకు పనిచేయండి, అవుట్పుట్ సిగ్నల్స్ రావు. F మోడల్ సంబంధించిన ఏ ప్రాసెసర్ ఇచ్చేసినా సరే మీరు గ్రాఫిక్ కార్డ్ నుంచి మాత్రమే అవుట్పుట్ అయితే విజువల్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ గ్రాఫిక్ కార్డులో VGA కేబుల్కు సంబంధించిన అవుట్పుట్ ఉంటుంది, అలాగే HDMI ఉంటుంది, అలాగే మనకు 24 పిన్కి సంబంధించిన DVI సాకెట్ కూడా ఉంటుందండి. ఒకవేళ మీ మానిటర్లో ఈ కనెక్షన్ కేబుల్స్ అవి ఉన్నట్లయితే ఒకసారి మీరు ముందుగా వాడుతున్న HDMI కేబుల్ని కానీ VGA కేబుల్ని కానీ రిమూవ్ చేసి ఈ సాకెట్స్ని యూజ్ చేయండి. అలాగే మనకు గ్రాఫిక్ కార్డులో కూడా మనకు మనం ర్యామ్ స్టిక్ ఏ విధంగా క్లీన్ చేసామో అదేవిధంగా మనం ర్యామ్ని దీంట్లో ఉన్న గ్రాఫిక్ కార్డుని రిమూవ్ చేసి ఆ పిన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోండి. సో ఈ విధంగా ఈజీగా మీరు క్లీన్ చేసుకున్నట్లయితే మీ PC అనేది ఎనబుల్ అయితే అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ కంప్యూటర్ యొక్క మానిటర్ నో సిగ్నల్ అని వచ్చినప్పుడు ఈ విధంగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.